సార్ దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మంచి ల్యాండ్ మీ ముందుకు తీసుకొచ్చాను. దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి సార్. ఈ ల్యాండ్ చొలుపు టోటల్ మొత్తం 2 ఎకరాలు మాత్రమే. ఈ ల్యాండ్ టోటల్ మొత్తం 2 ఎకరాలు మాత్రమే. 1 ఎకరము 8 లక్షల రూపాయలు. 1 ఎకరము 8 లక్షల రూపాయలు మాత్రమే. ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు. ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ 2 ఎకరాల ల్యాండ్లో కరెంట్ ఉంది, ట్రాన్స్ఫార్మర్ ఉంది, ఒక బోర్ ఉంది. ఈ ఒక్క బోర్కి 2 ఇంచుల వాటర్ వస్తుంది. పక్కా రిజిస్ట్రేషన్, డాక్యుమెంట్ క్లియర్. ఈ ల్యాండ్కు సంబంధించిన పాస్ పుస్తకాలు కూడా ఉన్నాయి. డాక్యుమెంట్ పరంగా అయితే ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. పక్కా రిజిస్ట్రేషన్ సార్. సో ఈ ల్యాండ్ చొలుపు తార్ రోడ్ నుంచి సెకండ్ బిట్, అంటే తార్ రోడ్ ఫేసింగ్ ఫస్ట్ 1 ఎకరం ఉంటుంది, తర్వాత రెండో బిట్టు మంది. ఫస్ట్ 1 ఎకరం ఉంటుంది, తర్వాత రెండో బిట్టు మంది. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు. ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్, చెప్పండి సార్. సార్ ఇది ల్యాండ్ వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేశారు. అవును. ఈ ల్యాండ్ మొత్తం ఎన్ని ఎకరాలు సార్? ఇది 2 ఎకరాలు సార్. 2 ఎకరాలు ఒకటే బిట్టా విడివిడిగా ఉందా సార్? ఒకటే బిట్ సార్. ఒకటే బిట్టు. ఈ ల్యాండ్లో కరెంట్ ఉందా? కరెంట్ ఉంది, ట్రాన్స్ఫార్మర్ ఉంది, బోర్ ఉంది సార్. ఈ ల్యాండ్లో కరెంట్ ఉంది, ట్రాన్స్ఫార్మర్ ఉంది, బోర్ ఉంది. సార్ ఇప్పుడు ఈ బోర్లో ఎన్ని ఇంచుల వాటర్ వస్తాయి సార్? 2 ఇంచుల వాటర్ సార్. 2 ఇంచుల వాటర్ వస్తుంది. 2 ఇంచులు తగ్గకుండా వస్తాయి సార్ వాటర్? తగ్గకుండా వస్తుంది సార్. ఇప్పుడు మిరపతోట వేసారు సార్ పై పక్కన. ఈ ల్యాండ్ పై పక్కన మిరపతోట, మిర్చి తోటే. ఓకే, ఈ ల్యాండ్ పై పక్కన మిర్చి వేశారు. ఇప్పుడు ప్రజెంట్ ఈ ల్యాండ్లో ఏమేశారు సార్? ఈ ల్యాండ్లో ప్రజెంట్ కంది వేశారు సార్. ప్రజెంట్ కంది వేశారు. అవును. ఓకే, అంటే ఇప్పుడు వాటర్ ఉన్నాయి కాబట్టి మనం ఏ పంటలైనా వేసుకోవచ్చు. ఏ పంట వేసుకోవచ్చు. ఈ వాటరే ఏరే వాళ్ళకి కానీ మిర్చి తోటకి ఇచ్చారు సార్. మిర్చి తోటకి. వెరీ గుడ్. ఎంత వస్తాయి సార్ కౌలుకు ఒకవేళ మనం ఇస్తే? ఇప్పుడు నేను ఈ ల్యాండ్ తీసుకుంటా సార్. ఎకరం వచ్చేసి 6,000 అంత ఉంటుంది సార్. ఎకరానికి 6,000 కౌలు. అంటే 2 ఎకరాల మీద సంవత్సరానికి 12,000 రూపాయలు మనకు వస్తుంది. అవును, మిర్చికి అయితే. వేరే పంటలకైతే సార్? వేరే పంటలకైతే ఇంకా ఆడ కందికైతే రేటు తక్కువ సార్. అదే, అంటే రకరకాలుగా ఉంటుంటుంది. అవునవునవును. అక్కడ వాటర్ ఉంది కాబట్టి కొంచెం కౌలు ఎక్కువ ఇస్తారులే. ఓకే, చుట్టూ ఫినిషింగ్ ఉందా సార్? చుట్టూరు ఫినిషింగ్ ఏం లేదు సార్. ఈ ల్యాండ్ తార్ రోడ్డా మట్టి రోడ్డా? మట్టి రోడ్ ఫేసింగ్ వస్తుంది. మట్టి రోడ్ ఫేసింగ్. తార్ రోడ్డుకి రెండో బిట్టు. అంటే తారు రోడ్ ఫేసింగ్ కి రెండో బిట్ ఈ ల్యాండ్. అవునవును. అంటే తార్ రోడ్ ఫేసింగ్ అన్నారు కదా సార్, అంటే తార్ రోడ్డుకి వేరే వాళ్ళ ల్యాండ్ ఉంది అంతేనా? 1 ఎకరా వదలుద్ది మనకి రెండో బిట్. తార్ రోడ్ రెండో బిట్ మంది. ఓకే, వెరీ గుడ్. అంటే ఫస్ట్ తార్ రోడ్ ఫేసింగ్ 1 ఎకరా వేరే వాళ్ళ ల్యాండ్ ఉంది. సెకండ్ బిట్ మంది వస్తుంది. అవునవును. అంటే 1 ఎకరం దాటిన తర్వాత మంది. అవును సార్. ఓకే, వెరీ గుడ్ సార్, సూపర్, మంచి మాట చెప్పారు. ఇప్పుడు ఈ ల్యాండ్ లో కరెంట్ ఉంది, ట్రాన్స్ఫార్మర్ ఉంది, బోర్ ఉంది. అవును సార్. ఈ బోర్లో చెలుపు 2 ఇంచుల వాటర్ తప్పకుండా వస్తాయి. అవును సార్. ఓకే సార్, ఇప్పుడు టోటల్గా ఈ ల్యాండ్ నేల రెడ్ సాయిలా బ్లాక్ సాయిల్ సార్? రెడ్ సాయిల్ సార్. ఫుల్ రెడ్ సాయిల్. అవును. ఓకే సార్, ఇప్పుడు ఈ ల్యాండ్ వీళ్ళు కొనరా లేకపోతే ఈ పిత్రాజితం? లేకపోతే ఇది పిత్రాజితం ల్యాండా? కొనుగోలు సార్. వీళ్ళు కొనదే. వీళ్ళు ల్యాండ్ కొని ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్? వాళ్ళు కొని 5-6 సంవత్సరాలు అయింటారు సార్. వీళ్ళు ల్యాండ్ కొని 5-6 సంవత్సరాలు అవుతుంది. అవును. ఓకే, ఈ ల్యాండ్కి పాస్ పుస్తకాలు ఉన్నాయా? పాస్ బుక్ ఉన్నాయి సార్. ఇది అంటే అంత ఆన్లైన్ ఎక్కువ ఉన్నదా? ఆన్లైన్లోనే ఉంది. ఆన్లైన్లోనే ఉన్నది. అవును. సో డాక్యుమెంట్ పరంగా ఎటువంటి ఇబ్బంది ఏం లేదా సార్? ఇబ్బంది ఏం లేదు సార్. డాక్యుమెంట్ పరంగా ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. ఓకే, అర్థమైంది సార్. సార్ ఇప్పుడు ఈ ల్యాండ్ 1 ఎకరం కాస్ట్ ఎంత చెప్తున్నారు సార్? 8 లక్షలు చెప్తున్నారు సార్. 8 లక్షలు ఫైనల్ రేటా నెగోషియబుల్లా? లేదు, ఫైనల్ నెగోషియబుల్ లేదు సార్. కూర్చుంటే కొద్ది తగ్గదు సార్, మరీ అంత తగ్గదు. ఎంత తగ్గుద్ది? 5,000 తగ్గుద్దా, 10,000 తగ్గుద్దా? మాకు 20,000 తగ్గుద్ది సార్. గట్టి కూర్చుంటే 20,000 తగ్గుద్ది, అంతకంటే రూపాయి తగ్గదు. అవును, అంతకంటే రూపాయి తగ్గదు సార్. అదే 8 లక్షలు వాళ్ళు చెప్తున్నారు. మనం కానీ ల్యాండ్ కావాలని గట్టి కూర్చుంటే ఒక 20,000 రూపాయలు తగ్గుద్ది. అంతే సార్, అంతకంటే రూపాయి కూడా తగ్గదు. రూపాయి కానీ తగ్గదు సార్. ఇది ఫైనల్ రేట్ ఇది. అవును సార్. ఓకే, అంటే టోటల్గా మనకైతే 7,80,000 అయితే మనకు వస్తుంది ఫైనల్గా అయితే మనకి. అవును సార్. ఓకే, తార్ రోడ్ నుండి సెకండ్ బిట్టు. ఈ తార్ రోడ్డుకి మటుకు ఫస్ట్ 1 ఎకరం ఉంటుంది. ఓకే, ఈ మట్టి రోడ్డు మన ల్యాండ్కి వెళ్ళేటప్పుడు ఎన్ని అడుగుల రోడ్డు ఉంటుంది? ఇది
ఎంత ఒక 200 మీటర్లు ఎంత ఉంటుంది సార్? అదిగా సార్, అంటే 2 రోడ్ వెడల్పా? రోడ్డు వెడల్పు చెప్పేది. 20 అడుగులు ఉంటుంది సార్. 20 అడుగుల రోడ్డు అంటే కారు పోతుంది, ఇబ్బంది ఏం లేదు. అంటే సెకండ్ పెట్టే కాబట్టి ఒక ఎకరమే ఉంటుంది అంటే అంతేనా? ఈ రోడ్డు వచ్చేసి పక్కన ఇంకొక విలేజ్ ఉంది, ఆ విలేజ్కి వెళ్ళదు సార్ ఈ రోడ్డు. డైరెక్ట్ విలేజ్కి వెళ్ళి రోడ్డు ఇది. విలేజ్కి వెళ్ళే రోడ్డు, మట్టి రోడ్డు. ఓకే ఓకే, అంటే విలేజ్కి వెళ్తుంది ప్లస్ ఈ తార్ రోడ్డు అంటే కార్నర్ ముక్క అనుకోవటమే. కార్నర్ అంటే ఒక బిట్టు తర్వాత రెండో బిట్టు కార్నర్ ఎత్తాను. అదే ఒక బిట్టు తర్వాత రెండో బిట్టు కార్నర్ ముక్క. అవును, తార్ రోడ్డు ఫేసింగ్ అంతా బత్తాయి తోటలు అన్నీ ఉన్నాయి సార్. బత్తాయి తోటలన్నీ ఉన్నాయి. ఏమేమి తోటలు సార్ ఎక్కువ? మిరప తోట, బత్తాయిలు, వరి, మాగాని. వెరీ గుడ్ సార్. సో డాక్యుమెంట్ పరంగా అయితే ఎటువంటి ఇబ్బంది ఏం లేదు? ఎటువంటి ఇబ్బంది ఏం లేదు సార్. ఈ రోజు వచ్చినా రిజిస్టర్ చేసుకోవచ్చు. ఈ రోజు వచ్చి సర్టిఫికేషన్ చేయించుకోవచ్చు. అవును సార్. ఓకే. సో టోటల్గా అయితే రైతులు 8 లక్షలు చెప్తున్నారు, 7,80,000 అయితే ఫైనల్ రేటు. అవునవును. ₹1 తగ్గినా ఇంకెవరు ఎవరు సార్? ఓకే సార్. ఈ ల్యాండ్ ఏ జిల్లా వస్తుంది సార్? ప్రకాశం జిల్లా సార్. మండలం సార్? కనిగిరి మండలం. ఏ విలేజ్ కింద వస్తుంది సార్ ఇది? విజయగోపాలపురం. సారీ, అర్థం కాల. విజయ గోపాలపురం విలేజ్కి దగ్గరలో వస్తుంది ఈ ల్యాండ్. అవును సార్. ఈ ల్యాండ్ ఇప్పుడు కనిగిరి నియోజకవర్గంగా సార్? కనిగిరి నియోజకవర్గమే సార్, కనిగిరి మండలం కింద వస్తుంది సార్. ఓకే, కనిగిరి మండలం, కనిగిరి నియోజకవర్గం, కనిగిరి సిటీ వస్తుంది. ఈ కనిగిరి సిటీ నుండి ఈ ల్యాండ్కి ఎన్ని కిలోమీటర్ ఉంటుంది సార్? 12 కిలోమీటర్లు సార్. 12 కిలోమీటర్ వస్తుంది. ఓకే. నేల అయితే ఫుల్ రెడ్ సాయిల్? అవును. రెడ్ బ్లాక్ మిక్స్ అయి ఉంటుందా? అవును, లేదా ఫుల్ రెడ్ సాయిల్ సార్. ఫుల్ రెడ్ సాయిల్. అవును. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్. రైట్. ఈ ల్యాండ్ కొని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో, ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి. ఇదే నా వాట్సాప్ నెంబర్, ఇదే నా కాంటాక్ట్ నెంబర్. ఈ ల్యాండ్ కొని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో, ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేసి, సుబ్రహ్మణ్యం గారు ఐఎమ్ ఇంట్రెస్టెడ్, నాకు ఈ ల్యాండ్ కావాలి, మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్.